జై శ్రీ విలివిత్తి రామ బ్రహ్మ గురు గురుం భజే. మా గురుదేవుడైన శ్రీ అచల ఋషి దువ్వూరు రమణారి శిష్య గురుచరణ సేవార్య జేసి ఉగ్నిసార్య సద్గురు మహారాజుకు జై. గురుదత్తాభయ దానము 265. నిక్కముగ బీర బీచుల చిక్కుసుమి విచ్చరాదు చీరుకన్ మక్కువనే బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించుకోరా విచ్చేసింత చాలించుకోరా సొక్కమౌయి బోధకెక్కడైడవును తక్కిన బోధల దిక్కు చూడక దీన సాధించుకోరా విచ్చేసింత చాలించుకోరా. శిష్య, ఈ ఎరుకను గురించి విచారించుచున్న ఎడల ఏ నిర్ణయములకు సాధ్యముగా బీరకాయ పీచులాగున చిక్కు చిక్కుగా కనపడుచుండు. దీని సృష్టి విధానము చూచుచున్న కొలది ఎంతో విచిత్రముగా కనిపించుచు ఇది చేయు ప్రతి రూపము ఆశ్చర్యము కలిగించును, ఎంతో గొప్పదిగా కనబడుచుండును. ఇట్లు చేయుచున్న ఎరుక సత్తా ఎంతటిదో చూడవలెనని ముందుకు పోయి చూసిన ఎడల అచట సారము లేని నిస్సారముగా కనబడుచుండును. దీని విధానము పరిశీలించు కొలది ఎన్నో అల్లికలు గలదై బుద్ధిని చికాకు పరుచుచుండును. అట్టి ఎరుకను చీచి అని దాని మాటే తలంచుకొనకు. నేను నీకు తెలిపిన చక్కని బోధాగ్ని చేత సాధించు కొనవలెనే గాని ఆ ఎరుకను నిజమని మాత్రము నమ్మకూడదు. అట్లు సాధించి ఎరిగిన మీదట ఆ ఎరుక ఎంతటిదో ఎట్లున్నదో అనే తలంపును పూర్తిగా విడిచిపెట్టి నేను నీకు సాటి లేనిది మేటి అయిన ఏ పరిపూర్ణ బోధను తెలిపి ఉంటినో ఆ బోధను సరి అయిన బోధయే, ఏ బోధ లేదని గట్టిగా నమ్మకము కలిగి ఇక ఏ బోధల దగ్గరకు పోవలననే కోరికను విడిచిపెట్టి ఉండవలెను. జై సద్గురు మహారాజుకు జై.